ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కీర్తి సురేష్ ని ప్రభాస్ ఆదుకున్నాడు. ఫ్లాప్ హీరోయిన్ గా ముద్రపడిన కీర్తి సురేష్ ని సక్సెస్ఫుల్ హీరోయిన్ చేశాడు డార్లింగ్. ఈ ఇద్దరు కలిసి నటించకపోయినా బుజ్జి వీళ్ళిద్దరిని కలిపింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. కాస్త లేటైనా నయనతార మాదిరి కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జవాన్ లో షారుఖ్ సరసన నయన్ నటిస్తే కీర్తి సురేష్ బేబీ జాన్ లో వరుణ్ ధావన్ తో రొమాన్స్ కు దిగింది. తమిళ హిట్ తేరీ రీమేక్ తో బేబీ జాన్ రూపొందుతోంది. ఆ మధ్యకాలంలో సక్సెస్ కీర్తితో దాగుడు మూతలాడినా దసరాతో మళ్లీ ఫామ్ లోకొచ్చింది. అయితే చిరంజీవి చెల్లిగా నటించిన బోళా శంకర్ ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. కీర్తి సురేష్ హిందీ డెబ్యూ బేబీజాన్ డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. అట్లీ భార్య ప్రియా మరాదాఖేతన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కలేస్ దర్శకుడు. తెలుగులో చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోయినా తమిళంలో మాత్రం 3 సినిమాలు చేస్తున్న కీర్తికి కల్కి రూపంలో హిట్ దక్కింది. కీర్తి సురేష్ కల్కిలో నటించకపోయినా సినిమాను ఎంటర్టైన్ చేసిన భైరవ వాహనం బుజ్జికి వాయిస్ ఇచ్చింది. చాలా మందికి ఈ విషయం తెలియకపోయినా డబ్బింగ్ చెప్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేయడంతో బుజ్జి వాయిస్ ఇచ్చిన కీర్తికి ప్రశంసలు దక్కుతున్నాయి. కీర్తి తెలుగులో ఫెయిల్ అయినా ఆమె వాయిస్ మాత్రం హిట్ అయింది.